అట్రాక్షన్ లో అఫర్మేషన్స్ ధృవీకరించడం Yeah. ఈ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే నిజంగా ఒక మనిషికి ధైర్యాన్ని అలాగే పదే పదే పలకడం ద్వారా వాళ్ళకి ఆ మార్గం వైపు అడుగులేస్తూ ఆ డోర్స్ ఓపెన్ అయ్యేలా చేస్తాయని మీరు కొన్ని ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. Yes. అప్పటి నుంచి కూడా మనకి చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సార్ నేనే అఫర్మేషన్ చేయాలి, నేనే అఫర్మేషన్ చేయాలని పలానా ఏదో ఊరి నుంచి ఏదో ఒక పర్సన్ కామెంట్ పెట్టేస్తూ ఉన్నారు. Yeah. అన్ని కామెంట్లకి మనం ఒకే ఆన్సర్ ఇవ్వలేం, కానీ Yeah, yeah. జనరలైజ్డ్ గా Okay. ప్రతి మనిషి కూడా Okay. వాళ్ళ లైఫ్ లో డైలీ రొటీన్ లా ఒక హ్యాబిట్ లాగా Okay. చేసే ఎఫర్మేషన్స్ ఏమేమి ఉంటాయి Sure. వాటిని చెప్తారు. Sure. Definitely. సో వ్యూవర్స్ కొరకు ఎనీథింగ్ ఐఎమ్ రెడీ. ఓకే, సో ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఎఫర్మేషన్ అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే, సో మనం లైఫ్లో దేన్ని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నామో, దేనిని అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో అది ఆల్రెడీ అచీవ్ చేసేటట్టు ఒక స్టేట్మెంట్ని క్రియేట్ చేసేదాన్నే ఎఫర్మేషన్ అంటాము. ఓకే, ఆన్ ఏ డైలీ రొటీన్లో రెగ్యులర్గా ఏమి చేయొచ్చు అని మీరు అడిగారు కాబట్టి నేను మంత్రాస్ రూపంలో ఇస్తాను. వై? బికాజ్ మంత్ర ఈజ్ పవర్ఫుల్ దాన్ ఎఫర్మేషన్. ఎఫర్మేషన్ కి కొన్ని మనం యాడ్ ఆన్ చేసుకుంటే అదే మంత్ర. చాలాసార్లు మీ అందరికీ చెప్పడం జరిగింది, వర్డ్స్ ఆర్ ఎనర్జీ, వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో వర్డ్స్కి ఏముంటుంది? ఒక ఎనర్జీ ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, భగవంతుడికి మనం పూజ చేసేటప్పుడు మంత్రాలతో చేస్తాం. అవేంటవి? వర్డ్స్. సో వర్డ్స్ ఆర్ ఎనర్జీ, వర్డ్స్ ఆర్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ. బట్ మావి చాలా మంది దేని కొరకు వాడుతున్నారంటే తెలిసి తెలియక నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ దేర్ వర్డ్స్. వాళ్ళ పదజాలాన్ని కొంచెం కరెక్ట్ చేసుకుంటే లైఫ్ మొత్తం అబండెన్స్ మైండ్ సెట్లోకి వెళ్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు మాట్లాడే పదాలు, పదజలం, టెర్మినాలజీని కొంచెం కరెక్ట్ చేసుకుంటే అబండెన్స్లోకి వెళ్తారు. సంపూర్ణవంతమైన జీవితంలోకి మీరు అడుగు పెడతారు. సమృద్ధికరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. ప్రొవైడెడ్ కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలా మీ వర్డ్స్కి. ఎఫర్మేషన్ అనను కొన్ని మంత్రాస్ నేను మీకు ఇస్తాను, ఆన్ ఏ డైలీ రొటీన్లో మీరు చేసుకోండి. ఏంటి అంటే స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలంటే వీలైతే మీరు నోట్ చేసుకోండి, నిజ జీవితంలో ఆచరణలో పెట్టుకోండి. ఓకే, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ అని చెప్పి మీ పేరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు రమ్య అనుకోండి. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ రమ్య, ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, ఫుల్ స్టాప్. ప్రాపర్గా ఉండాలి. ప్రాపర్. ఇది ఇప్పుడు ఏమైంది? ఎఫర్మేషన్ కాదు, ఇట్స్ ఎ పవర్ఫుల్ మంత్ర. పెర్ డే వీలైన సార్లు ఇది మనం చెప్పగలిగితే, స్మరించగలిగితే, అది కూడా ఎలా స్మరించాలి? వర్డ్స్ ఆర్ ఎనర్జీ అని చెప్పాను, మూలుగుతూ స్మరించకూడదు. హై ఎనర్జెటిక్గా, హై వైబ్రేషన్స్తో, హై ఫ్రీక్వెన్సీస్తో ఎంత విశ్వంలోకి రిలీజ్ చేయాలా. ఎందుకంటే విశ్వం యొక్క లాంగ్వేజే ఎనర్జీ, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్. సో మీకు చెప్తా ఉన్నా, ఈ మంత్రాస్ మీరు ఎలా చెప్పాలంటే పవర్ఫుల్గా చెప్పాలి. పవర్ ప్యాక్డ్ ఎఫర్మేషన్స్ మీరు చేయాలి. పవర్ఫుల్గా మీరు విశ్వంలోకి రిలీజ్ చేస్తే యూనివర్స్ తుల్లుబడుతుంది. ఎవర్రా బాబు, ఈమె ఇంత స్ట్రాంగ్గా చేస్తూ ఉంది, ఈమెకి నేను ఏమైనా చేయాలి అని చెప్పి పంచభూతాలు పరితపిస్తూ ఉంటాయి హెల్ప్ చేయడానికి. డివైన్ పవర్ ఆలోచిస్తుంది ఏమి హెల్ప్ చేయాలి అని చెప్పి, యూనివర్స్ ఆలోచిస్తుంది ఏం ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పి. సో మళ్ళీ చెప్తా ఉన్నా, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ రమ్య, ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ. ఇది ఒక మంత్రం. అండ్ అలానే డైలీ రొటీన్స్లో కొన్ని అడిగారు కాబట్టి కొన్ని ఇస్తా. మళ్ళీ సేమ్ ఇలానే స్టార్ట్ చేయాలి. సెకండ్ ఎఫర్మేషన్, సెకండ్ మంత్ర అని కూడా చెప్పొచ్చు. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ రమ్య, ఐఎమ్ హెల్దీ. ఐఆమ్ హెల్దీ అన్నది ఎఫర్మేషన్. ఎఫర్మేషన్ ముందు ఇన్ని స్టేట్మెంట్స్ యాడ్ చేస్తే అది మంత్ర కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ అలాగే ఇదంతా కూడా ప్రాపర్గా ఒక ఇన్ఫర్మేటివ్ గా ఉంది. నేను ఏదో నిజంగానే చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనే ఫీలింగ్ ఇందులో ఉంది. ఎందుకంటే ఫీలింగ్ ఇస్ ద కీ. యూనివర్స్ తో మనం మమేకం అవడానికి ఫీలింగ్స్ తోనే మమేకం అవుతాం. సో దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. సో సెకండ్ మంత్ర ఏంటి? మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ రమ్య, ఐఎమ్ హెల్దీ. ఇలా కంటిన్యూస్ గా చెప్తే అది మంత్రగా కన్వర్ట్ అవుతుంది. ఇంకోటి కూడా నేను మీకు చెప్తా. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ రమ్య, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. నార్మల్గా ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్తే ఇట్స్ జస్ట్ అన్ ఎఫర్మేషన్. దాని ముందు ఇవి కంటిన్యూ చేస్తే మంత్రగా కన్వర్ట్ అవుతుంది. అండ్ మనం స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేస్తున్నాము? మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని స్టార్ట్ చేస్తున్నాం. చాలా మంది ఎండింగ్లో కృతజ్ఞత చెప్తారు, మనం ముందే కృతజ్ఞత చెప్తాం. ఎప్పుడైతే మనం గ్రేట్ఫుల్ ఫీలింగ్ ని కలిగి ఉంటామో, కృతజ్ఞత భావాన్ని ముందే వ్యక్తపరుస్తామో, యూనివర్స్ ఆలోచిస్తుంది, అరే నీ ముందే థ్యాంక్స్ చెప్పేస్తా ఉన్నాడు, ఈమెకి ఏదో నేను చేయాలి అని చెప్పి యూనివర్స్ ఆలోచిస్తుంది. దీస్ ఆర్ ద టెక్నిక్స్ అండి. ఇవి సీక్రెట్స్, ఎవరు ఓపెన్ చేయరు. బట్ లోక కళ్యాణం కొరకు మనం పరితపిస్తా ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా. ఎఫర్మేషన్ ముందు ఇది మీరు యాడ్ చేసుకోండి. ఏమని యాడ్ చేయాలా? మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్,
ఐఎమ్ బ్లెస్డ్, ఐయామ్ అని మీ పేరు చెప్తూ దెన్ ఐయామ్ అన్న వర్డ్తో మీరు ఎఫర్మేషన్ స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ శ్రీ వైబ్రెంట్ వంశీ, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, ఐఎమ్ ఎ మిలీనియర్, ఐఎమ్ ఎ బిలీనియర్, ఐఎమ్ ట్రిలీనియర్, లేదా ఐఎమ్ ద హైలీ సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఐఎమ్ ద హైలీ సక్సెస్ఫుల్ యాంకర్, ఐఎమ్ ద హైలీ సక్సెస్ఫుల్ యాక్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. వాళ్ళు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అయ్యాం అని చెప్పి నేను చెప్పిన టర్మ్స్ని మీరు యాడ్ చేస్తే అది మంత్రా కింద కన్వర్ట్ అవుతుంది. ఈ మంత్రాసు ఎవ్రీడే చాలామంది ఇంకో డౌట్, ఎప్పుడు చేయాలి? మార్నింగా, ఆఫ్టర్నూనా, ఈవినింగా, నైటా? అరే స్వామి, విశ్వంలో 24/7 మనం ఉన్నాం. మనతో విశ్వం 24/7 ఉంటుంది, 365 days ఉంటుంది. టైము పాడు పక్కన పెట్టండి, బట్ మార్నింగ్ 3 to 5 అనేది వెరీ పవర్ఫుల్ టైం. దాని గురించి మనం సపరేట్గా ఒక పెద్ద వీడియో మన తెలుగు ప్రజల కొరకు రివ్యూ చేద్దాము. బట్ పాసిబిలిటీ ఉంటే 3 to 5 మధ్యలో చేయడానికి పాసిబిలిటీ ఉంటే చేయండి. ఆ టైం పాసిబిలిటీ లేదా 24 గంటల్లో మీకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు చెప్పండి. బట్ ఒకటే చెప్తా ఉన్నా, ఫీలింగ్స్తో చెప్పాలి, హయ్యెస్ట్ ఎనర్జీస్తో చెప్పాలి, హయ్యెస్ట్ వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేయగలగాలి, హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీస్ని మీరు అనంత విషయంలోకి విడిచిపెట్టాలి. ఇలా ఎనర్జెటిక్గా, పవర్ఫుల్గా రోజు చెప్పండి. ఇట్స్ మై రిక్వెస్ట్. అడ్వైజ్ అనుకోండి, సజెషన్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి. ఖాళీ ఉన్న ప్రతిసారి పవర్ఫుల్గా మీరు వైబ్రేషన్స్ని మీరు యూనివర్స్లోకి రిలీజ్ చేస్తే 110% మీరు మిరాకిల్స్ని చూస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద పీస్ అండ్ అబండెన్స్. జై హింద్. అలాగే వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు సార్. అండ్ వర్క్షాప్ సంబంధించి మీరు ఎప్పుడు కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో పెడుతూ ఉంటారు. దీనికి గల కారణం తెలుసుకోవచ్చు? అఫోర్డబుల్ ప్రైసెస్ ఎందుకు అంటే, చాలామంది lakhs of rupees పే చేసి పర్సనల్గా కొన్ని టెక్నిక్స్ చేయించుకునే డేస్ ఉన్నాయి, thousands of rupees పెట్టి చేయించుకున్న డేస్ ఉన్నాయి. నాకు పాసిబిలిటీ లేదు అన్న వాళ్ళకి ఫ్రీ లింక్స్ నేను పంపించిన రోజులు ఉన్నాయి. సో చాలామంది సక్సెస్ అవ్వాలనుకుంటా ఉన్నారు. మేబీ వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ వాళ్ళకి సహకరించకపోవచ్చు ఆ రోజుకి, ఆ సమయానికి. వాళ్ళందరూ ఎవరు? మై బ్రదర్స్, మై సిస్టర్స్, నా ఫ్యామిలీ వాళ్ళు. సో వాళ్ళ కొరకు చేస్తూ ఉన్నాను కాబట్టి. బట్ ఫ్రీగా పెడితే కొన్ని వాల్యూ తెలియదు. సముద్రపు అలలు కాళ్ళకొచ్చి తాకుతా ఉన్నాయని చులకనగా చూస్తే కళ్ళు ముచ్చి చెట్టేలోపు లాక్కి పడేస్తుంది లోపలికి. ఫ్రీనే. తల్లి ప్రేమ కొనగలమా? ఫ్రీ. ఆ ప్రేమ మోస్ట్ ప్రైసెస్, మోస్ట్ వాల్యుబుల్ స్టఫ్. కొనగలమా? నో. సో ఇది కూడా ఏంటి అంటే, కొంచెం వాల్యూ పెడితేనే దానికి ఆ వాల్యూ తెలుసుద్ది కాబట్టి ఆ లిమిటెడ్ స్టఫ్ పెడతా ఉన్నాం. అది కూడా మనం లోక కళ్యాణం కొరకు యూస్ చేస్తూ ఉన్నాం, మీ అందరికీ తెలుసు. బట్ మన వాళ్ళందరూ నా వాళ్ళని భావిస్తూ ఉన్నా, వ్యూయర్స్ అందరూ శ్రీ వైబ్రెంట్ వంశీ ఫ్యామిలీ అని భావిస్తూ ఉన్నాను కనుక వాళ్ళందరి కొరకు ఎనీ టైం ఎనీథింగ్ మీ కొరకు శ్రీ వైబ్రెంట్ వంశీ ఉన్నారు. డోంట్ ఫియర్. వండర్ఫుల్ సార్. సో సార్ చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ఇంత ఇన్ఫర్మేటివ్గా వర్క్షాప్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. అండ్ అలాగే ప్రీవియస్గా జరిగిన వర్క్షాప్స్ ఎంత రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా రాబోతున్నాయి. టెస్టిమోనియల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మీరు చూడబోతున్నారు. ఇక అప్కమింగ్ వర్క్షాప్స్ సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.